ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ॐ शान्ति शान्ति शान्तिः। సో ఎసోటరిక్ ఆస్ట్రాలజీలో మనం ది సైన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ టాపిక్ మనం చదువుకుంటూ ఉన్నాం. అందులో మనం ట్రయాంగిల్స్ ఆఫ్ ఎనర్జీస్ మనం కంప్లీట్ చేసుకున్నాం. ప్రధానంగా ఈ ట్రయాంగిల్స్ ఆఫ్ ఎనర్జీస్లో మనకి చెప్పబడినటువంటి రహస్యాలు ఏంటంటే, చోటులో సౌరమండలం అన్నటువంటి దానికి ప్రధానంగా ఈ ఎనర్జీస్ అన్నీ కూడా ఎక్కడి నుంచి అందివ్వబడుతున్నాయి, అవి ఎట్లా అందివ్వబడుతున్నాయి, ఏమిటి ఆ రహస్యాలన్నీ కూడా మనకి సోర్సెస్ ఆఫ్ ఎనర్జీస్ ఆ రహస్యాలన్నీ ఇచ్చారు. అది చెప్పారు. ఆ టాపిక్ అంతా కూడా మనం ఆ రకంగా మనం కవర్ చేసుకున్నాం. నిన్న చదువుకున్నటువంటి ఆఖరి విషయం ఏంటంటే, చోటులో పనిచేస్తున్నటువంటి వాడు జీవుడు, వీడు సాధకుడు హ్యూమన్ లిబరేషన్ అన్నటువంటి జరగడానికి వీడు అట్లాంటి టైమ్స్లో ఏం చేశారంటే, ఎక్కువగా శంబళని ఎక్కువగా ప్రార్థించడం జరిగింది. శంబళని ఎక్కువ ప్రార్థించడం అన్నటువంటిది ఏం చేత అంటే, హైరార్కీని అప్రోచ్ అయితే ఎలా ఉంటుంది, డైరెక్ట్ శంబళాన్ని అప్రోచ్ అయితే ఎలా ఉంటుంది హ్యుమానిటీ అన్నటువంటి రహస్యాలు మనకి అంటే చాలా సన్నగా విషయం ఇస్ వెరీ సూక్ష్మం, చాలా సబ్ట్లర్ పాయింట్ ఇది. అందు గురించి అది జాగ్రత్తగా అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయం. ఆ విషయం మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు నిన్న. దాంతో ఆ టాపిక్ అయిపోయింది. ఇవాటి నుంచి కొత్త టాపిక్ మనకి ట్రయాంగిల్స్ ఆఫ్ ఫోర్స్, దట్ ఈస్ ప్లానెట్స్. At the same time, it will be obvious to you that in relation to these simple triangles, certain interlocking triangles also emerge, as for instance the zodiacal triangle of Leo, Pisces, Capricorn, and the allied planetary triangle of Saturn, Uranus, Mercury. These two triangles pour their 6 streams of force into our 3 planetary centers at this time, vitalizing and stimulating the planetary triangle of Shambhala hierarchy humanity. సో మన ప్లానెట్లో ఉన్నటువంటి 3 సెంటర్స్, సో ఈ 3 సెంటర్స్లోని ఈ 6 ఎనర్జీస్ అన్నటువంటివి వర్షింపబడుతూ ఉన్నాయి చక్కగా. Behind these 3 stands a cosmic triangle emanating 3 streams of energy which pour into through the 3 lesser triangles, thus potently affecting every kingdom in nature. This cosmic triangle is that of the Great Bears, Sirius, the Pleiades. So cosmic triangle ఉందండి. దాని నుంచి అసలు ఎనర్జీస్ అనేటటువంటి కూడా ఈ సోడియాకల్ లెవెల్లో అందుతున్నాయి. అది ఏంటంటే పైసెస్, క్యాప్రికార్న్, లియో. దాని నుంచి ఫర్దర్ డౌన్కి మీరు రాగలిగితే అక్కడ మీకు సాటర్న్, యురేనస్, మెర్క్యూరీ, ఇవన్నీ కూడా ట్రయాంగిల్స్గా ఏర్పడి ఇవన్నీ కూడా ఈ రకంగా ఎనర్జీస్ అంటే మన భూమి మీదకి అందివ్వబడుతున్నాయి. మన భూమి మీద శంబళ హైరార్కీ హ్యుమానిటీ అంటే మన భూమికి ఉన్నటువంటి 7 సెంటర్స్లో ఈ 3 సెంటర్స్కి ఎనర్జీస్ అందివ్వబడుతున్నాయి. ఆ సెంటర్స్ పేర్లు ఏంటంటే శంబళ హైరార్కీ హ్యుమానిటీ. This paragraph simply summarizes the preceding pages and indicates the relation between 4 triangles of energy. ఈ రకంగా ఈ ట్రయాంగిల్స్ ఆఫ్ ఎనర్జీకి సంబంధించిన రహస్యాలు అవన్నీ కూడా ఒక్కసారి మనం ఇది చదువుకున్నదే సమ్మరైజ్ చేసి ఇక్కడ పెట్టారు మనకి. అది సో ఇది దృష్టిలో ఉంచుకొని మనం ఫర్దర్ టాపిక్లోకి వెళ్దాం. మనం there are 1 or 2 subsidiary points which are of interest to the esoteric astrologer, and these we might briefly list in connection with these effective triangles, using the word effective to imply conditioning and potent intercepts. సో కొన్ని ఒక 2-3 విషయాలు ఉన్నాయండి.
అవి ఇఫెక్టివ్ ట్రయాంగిల్స్ అన్నారు. అంటే అవి ఏ రకంగా ఈ త్రయీ విద్యని ఉద్బోధనం చేస్తున్నాయి, లేదా ఏ విధంగా వాటి ప్రభావం వీటి మీద చూపుతున్నాయి ఈ త్రయీ విద్య లేదా ఈ ట్రయాంగులర్ ఆస్పెక్ట్స్ ఆ రహస్యాలు ఒకటి చెప్తారంటున్నారు ఆయన. ఇన్ దిస్ ప్రజెంట్ వరల్డ్ సైకిల్ ఆల్ రిజల్ట్స్ ఆర్ ఆఫ్ అన్యూజువల్ సిగ్నిఫికెన్స్ అండ్ ఆల్సో అన్యూజువల్ ఎంఫసైజ్డ్ ఇన్ హ్యూమన్ కాన్షియస్నెస్. అన్యూజువల్ సిగ్నిఫికెన్సెస్ అండ్ అన్యూజువల్ ఇవి కొన్ని జరుగుతున్నాయని మన మీద అంటున్నారు. హ్యూమన్ కాన్షియస్నెస్ అన్యూజువల్లీ ఎంఫసైజ్డ్ ఇన్ హ్యూమన్ కాన్షియస్నెస్ అంటే కొన్ని రహస్యమైనటువంటి కొన్ని విషయాలు తెలియకుండా మానవుడి యొక్క హృదయం మీద ప్రభావం చూపడం అంటే జరుగుతుంది. విచ్ ఆర్ నాట్ యూజువల్, విచ్ ఆర్ నాట్ న్యాచురల్ ఆర్ విచ్ ఆర్ నాట్ రెగ్యులర్, దట్ సంథింగ్ అన్యూజువల్. ఇవి అంటే వాడి యొక్క ప్రమేయం లేకపోయినా, వాడి యొక్క ఇది లేకపోయినా వాడి మీద ప్రభావం చూపుతున్నాయి కొన్ని రహస్యాలు. అవి ఏంటనేటువంటి చెప్తున్నాను. నెంబర్ 1, సాటర్న్, through which energy flows from Leo via Shambhala to humanity, governs 2 decanates in Capricorn. Capricorn యొక్క decanates అందరికీ గుర్తుంటాయి. Saturn, Sun and Mercury are the decanates for Capricorn. సో ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే Saturn through which energy flows from Leo. ఈ సాటర్న్ యొక్క ఇదంతా అంటే సాటర్న్కి ఎనర్జీస్ ఎక్కడి నుంచి అందుతున్నాయి అంటే ఒకటి లియో నుంచి అందుతున్నాయి, అది క్యాప్రికార్న్ మీదుగా అందుతున్నాయి మానవుడికి. సో మానవుడు సాధనలో ఉన్నటువంటి వాడికి సంబళలో ఉన్నటువంటి స్థితి అంటే సహస్రారం. సహస్రారానికి సాటర్న్ యొక్క రహస్యాలు అటువంటి కూడా వాడి యొక్క లియోలో నుంచి అందుతున్నాయి. చోట్ల సింహరాశి నుంచి శని ద్వారా మానవుడి యొక్క సంబళ అంటే మానవుడిలో సంబళ ఎక్కడ ఉందంటే సహస్రారం. సో అలా సహస్రారం లేదా ప్లానటరీగా చెప్పుకున్నప్పుడు సంబళకి శని యొక్క ప్రభావం అలాగే సూర్యుడి యొక్క ప్రభావం అన్నటువంటిది ఈ రెండు కూడా అందివ్వబడుతున్నాయి. వీనస్ ఒకటి, సన్ అండ్ మెర్క్యూరీ దోస్ ఆర్ ఇంటర్చేంజబుల్ అని చెప్పి చెప్తారు మనకి. అంటే మెర్క్యూరీ ఏదైతే చేస్తున్నాడు సూర్యుడు అదే చేస్తున్నాడు కదా, మీరు సన్ అని రాసుకోండి లేదా మెర్క్యూరీ అని రాసుకోండి, బట్ సన్ ఇస్ బెస్ట్ అన్నారు. ఆ విషయాలని అక్కడ చెప్పారు మనకి. చెప్తూ మనకి ఏమన్నారంటే, సో ఇక్కడ శని, సూర్యుడు, తర్వాత మూడోది మనకి శుక్రుడు. సో శుక్రుడు ఇది కాకుండా మిగిలిన 2 డెకనెట్స్ యొక్క ప్రభావం అంటున్నది సింహరాశి నుంచి క్యాప్రికార్న్ మీద పడుతున్నాయి. అంటే ఒకటి శని ఒకటి, ఇంకొకటి సూర్యుడు ఒకటి, ఈ రెండు. Saturn breaks up existing conditions by the force of its energy impact. ఎగ్జిస్టింగ్ కండిషన్స్ని అంటే శని అనేటువంటి ఒకసారి ఎంటర్ కానీ ఏం జరుగుతుందంటే బ్రేక్స్ అప్ ది ఎగ్జిస్టింగ్ కండిషన్స్. అంటే ఉన్నటువంటి విషయాల్లో యూ కెన్ ఫైండ్ చేంజ్. అంటే ఎప్పటిదాకా సొంత ఇంట్లో ఉన్నటువంటి వాడు శని ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడు వాడికి హారోస్కోప్లో, వాడు సొంత ఇంట్లో నుంచి అద్దెంట్లోకి వెళ్తాడు. నేను హాయిగా సొంత ఇల్లు కట్టుకున్నాడు, సొంత ఇంట్లో వాడు అద్దెంటికి ఎందుకు వెళ్ళాడంటే శని పడ్డాడు అంట. ఏదో వాడు హాయిగా అంత కష్టపడి సొంత ఇల్లు కట్టుకున్నాడు, చక్కగా హైదరాబాద్లో ఉందాం అన్నట్టు అనుకున్నటువంటి వాడు హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నాడండి. ఇల్లు కట్టుకోగానే ఆయనకి అయింది టక్ అండ్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. అలా ఉంటుంది అన్నమాట. Saturn breaks up existing conditions by the force of its energy impact, thus enabling the influence of Mercury to be more fully expressed. సో ఇప్పుడు ఏమవుతుంది, మెర్క్యూరీ యొక్క ఎఫెక్ట్ మోర్ ఫుల్లీ ఎక్స్ప్రెస్డ్గా వాడిలో అందివ్వబడడానికి శని ఏం చేస్తాడంటే అక్కడ ఉన్నటువంటి కండిషన్స్లో డిస్టర్బ్ చేస్తాడు. సో ఈ డిస్టర్బ్ అనేటువంటి వర్డ్ కరెక్ట్ కాదు, హీ విల్ బ్రేక్ ది కండిషన్స్ అన్నారు. అంటే ఉన్నటువంటి కండిషన్స్లో ఒక బ్రేక్, అంటే అప్పటిదాకా ఉంటున్నటువంటి రోజు వేరు, శని ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అప్పటి నుంచి వాడిది వేరంటే వాడి లైఫ్లో ఒక మార్పు అనేటువంటిది వచ్చేస్తుంది. అది జరుగుతుంది. అది జరిగినప్పుడు అంటే ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఇక్కడ మనకి చెప్పినటువంటి విషయం ఏంటంటే చెప్పబోతున్నటువంటి అన్యూజువల్ కండిషన్స్ అపాన్ ది కాన్షియస్నెస్ ఆఫ్ ది బీయింగ్. అది జరుగుతుంది ప్రతి వాడికి. ఏం తప్పు చేయలేదు, అంతా కరెక్ట్గా ఉన్నాడు, అయినా టక్కని ట్రాన్స్ఫర్ అయింది వాడికి. ఎందుకు ట్రాన్స్ఫర్ అయింది ఏంటో వీడికి అర్థం కాదు, వీడికి ఎందుకు ట్రాన్స్ఫర్ అయిందో అర్థం కాదు. అలాంటి కండిషన్స్ కొన్ని ప్రతి వాడికి అంటే లైఫ్లో ఏంటంటే బేసిక్గా శని అనేటువంటి వాడు వీడికి
ప్రతివాడికి ఒక శిక్షణ అంటే ఇస్తుంటుంది. అది వాడి అంటే ఈ శిక్షణ అంటే ప్రతివాడికి అవసరం. వాడు పూర్వకర్మ అనండి ఇవన్నీ ఊరికే కొంత పార్టే పూర్వకర్మ అంటుంది. పూర్వకర్మతో సంబంధం లేకుండా శని అంటుంటాడు వీటి మీద ప్రభావం చూపుతుంటాడు. ఆ విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇక్కడ ఆయన మనకి. టు బి మోర్ ఫుల్ ఎక్స్ప్రెస్ ద విషన్ కెన్ దెన్ బి ఇంట్యూటివ్లీ పర్సీవ్డ్ వెన్ అబ్స్ట్రక్షన్స్ హ్యావ్ బిన్ రిమూవ్డ్. ద విషన్ కెన్ దెన్ బి ఇంట్యూటివ్లీ పర్సీవ్డ్. అప్పుడు వీడి మీద మెర్క్యూరీ ప్రభావం చూపడం అంటే జరుగుతుంటుంది. మెర్క్యూరీ ఏం చేస్తారంటే లోవర్గా ఉన్నటువంటి హయ్యర్ తోటి అనుసంధానం చెందుతాడు. ఈరోజు గుడికి వెళ్ళినటువంటి వాడు ఏ రోజు తిరుమలకి వెళ్ళినటువంటి వాడు ఎప్పుడైతే ఉద్యోగం అయినా టక్ అని పరిగెడతాడు. టక్ అని వెంటనే ఇమీడియట్గా ఏంటంటే అర్థం కావట్లేదు పరిస్థితి ఏమైతుందో ఏమిటో ఎవడో చెప్తాడు లేదా వీడికి గుర్తొస్తుంది, అవును నేను అప్పుడు కొండకు వస్తాను, నేను ఇంతవరకు వెళ్ళలేదు, నేను వెంటనే కొండకు పరిగెడతాడు. అది జరుగుతుంటుంది. సో ఈ రహస్యం చెప్తూ మాస్టర్ గారు మనకి కథాలహరిలో ఒక కథ రాస్తారు, చాలా అద్భుతంగా ఉంటుంది. శనికి నన్ను వెంకటేశ్వర స్వామికి దేర్ ఇస్ లింకప్ అని చెప్తారు మాస్టర్ గారు అక్కడ కథ. వీరైతే కథాలహరిలో ఆ కథ చదువుకోండి, చాలా బాగుంటుంది. సో ద విజన్ కెన్ దెన్ బి ఇంట్యూటివ్లీ పర్సీవ్డ్ వెన్ అబ్స్ట్రక్షన్స్ హ్యావ్ బీన్ రిమూవ్డ్. సో ఇంట్యూటివ్ పర్సెప్షన్ అంటుండే వీడికి అందివ్వడానికి శని అంటుండే వాడు ఉన్నటువంటి కండిషన్స్లో ఒక బ్రేక్ తీసుకొస్తాడు. ఇప్పటిదాకా బాగానే ఉన్నారు, వాళ్ళ ఇంట్లో కోడలు ఎంటర్ అవుతుంది. కోడలు ఎంటర్ అయ్యేవాడికి అత్తగారు వాడి మీద ప్రభావం చూపుదాం అనుకుంటారు కానీ అత్తగారికి నడవదు. ఊరినే ఎగ్జాంపుల్ ఇలాంటివి జరుగుతుంటాయి. వెంటనే వీళ్ళు ఏం చేస్తారంటే ఉన్నటువంటి జీవితంలోంచి ఒక మార్పు అనేటువంటిది ఏర్పాట్లు చేసుకుని అప్పుడు వీళ్ళ మీద ప్రభావం చూపేటువంటి గ్రహం ఏంటంటే బుధుడు. బుధుడు ఏం చేస్తాడంటే ఉత్తమమైనటువంటి రహస్యాలతో అనుసంధానం చెందేటువంటి విషయాలు వీడికి అందిస్తాడు. అప్పుడు వీళ్ళలో ఇంట్యూటివ్ పర్సెప్షన్ అంటే స్టార్ట్ అవుతుంది. శని ఏం చేశాడు, ఇంట్యూటివ్ పర్సెప్షన్ కావాల్సినటువంటి ఏర్పాటు చేసి పెట్టాడు. అప్పుడు వీడు బుధుడు పట్టుకున్నాడు, బుధుడు వీడికి ఇంట్యూటివ్ పర్సెప్షన్ ఉంటుంది అందించాడు. ఇది ఇక్కడ రహస్యం. సో దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. శని ఆ రకంగా చేస్తున్నాడు. నెక్స్ట్ సింహరాశి ఏం చేస్తుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. Leo is one of the birth signs of the zodiac. It connotes the birth of self-consciousness. As you know, Capricorn is also a birth sign because it is also an aspect of one of the arms of cardinal cross, the cross of that which initiates or brings into being. So, ఇక్కడ ఏం చెప్తున్నారు, సింహరాశి ఏం చేస్తున్నారు, ఇట్ ఇస్ ద బర్త్ సైన్ ఆఫ్ ద జోడియాక్. సో బర్త్ సైన్ అంటే ఫిఫ్త్ సైన్ ఈజ్ ఆల్వేస్ ది బర్త్ సైన్, బర్త్ ఆఫ్ చిల్డ్రన్, దానికి సంబంధించినంత కూడా ఫిఫ్త్ సైన్. ఇక్కడ ఏమని చెప్తున్నారు, సెల్ఫ్ కాన్షియస్నెస్. వీడిలో ఒక సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటున్నది అందించేటువంటి రహస్యాన్ని కూడా వీడికి సింహరాశి ఇస్తుంటుంది. అవన్నీ మనం చెప్పుకున్నాం, అందుగురించి ఆ పాయింట్ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సెల్ఫ్ కాన్షియస్నెస్ అనేది ఇచ్చి Capricorn is also a birth sign because it is also an aspect of one of the arms of cardinal cross. సో కార్డినల్ క్రాస్లో మనకి ఏమేం చెప్పారు, కార్డినల్ క్రాస్ అంటే మనకి అంటే చర్రాశులు ఒకటి మేషరాశి ఉన్నాయి కదా, అందులో వన్ ఆఫ్ ది కార్డినల్ క్రాసెస్ క్యాప్రికార్న్. క్యాప్రికార్న్ ఏం చేస్తారు వీళ్ళు అంటే కనుక వీటిలో క్రైస్ట్ కాన్షియస్నెస్ అనేది చక్కగా మేలు కల్పింపబడేట్టుగా చేస్తారు. అక్కడేమో సెల్ఫ్ కాన్షియస్నెస్ వస్తుంది, ఇక్కడేమో ది బర్త్ ఆఫ్ క్రైస్ట్ అంటున్నది అందివ్వబడేది మకర రాశిలో. ది క్రాస్ ఆఫ్ దట్ విచ్ ఇనిషియేట్స్ ఆర్ బ్రింగ్స్ ఇంటూ బీయింగ్, విచ్ ఇనిషియేట్స్ ఆర్ బ్రింగ్స్ ఇంటూ బీయింగ్. ఈ క్రాస్ అనేటువంటి అంటే వీడికి ది బర్త్ ఆఫ్ క్రైస్ట్ కాన్షియస్నెస్ అంటున్నది వీడికి జరుగుతుంది. దాన్నే వీడికి ఏం చెప్తారంటే కనుక వీడికి చర్చికి తీసుకెళ్ళి వీళ్ళు ఇది వేయడం అంటే క్రాస్ వేయడం వాళ్ళ మెడలో, ఇదంతా ఒక ఇదిగా చెప్తారు చాలా కరీషియల్గా. దాన్ని ఏమని చెప్తున్నారంటే ఇక్కడ కార్డినల్ క్రాస్లోకి వీడు అడుగు వేయడంగా చెప్తారంటే హీల్ బి అన్ ఇనిషియేట్ వెన్ వన్స్ హీ ఎంటర్స్ ఇంటూ Capricorn, into being. This has a peculiar relation to humanity. It is the birth of the two types of consciousness, self-consciousness and Christ consciousness, which are brought to the attention of humanity by the fact of this Leo force pouring through Saturn to humanity and thus bringing Sambhala and humanity into a closer relation via Capricorn, active through Mercury. ఈ విషయం ఈ లాస్ట్ సెంటెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ సెల్ఫ్ కాన్షియస్నెస్, దట్ ఈస్ క్రైస్ట్ కాన్షియస్నెస్.
సింహరాశి ఏం చేస్తుందంటే వీటిలో సింహరాశి అనగానే మీరు బేసిక్గా ఇందులో చెప్పేటటువంటి రహస్యాలన్నీ శని, సింహము, యురేనస్ ఈ పదాలు పడినప్పుడల్లా మీరు జస్ట్ మాస్టర్ శ్రీ గారిని మీరు స్మరించుకోండి అంతే. ఆయన యొక్క యాక్టివిటీ ఎలా వెళుతోంది అనేటువంటి రహస్యాన్ని మీకు కొంత తెలుస్తుంది. రహస్యం అది. ఇక్కడ ఏమని చెప్తున్నానంటే సింహరాశి ఏం చేస్తుందంటే వీటిలో సెల్ఫ్ కాన్షియస్నెస్ వచ్చేటట్టు చేస్తుంది. నెక్స్ట్ క్యాప్రికార్న్ తోటి లింకప్ అయ్యేటట్టు చేసి వీడికి క్రైస్ట్ కాన్షియస్నెస్ వాళ్ళలో వచ్చేటట్టుగా చేస్తుంది. తద్వారా వీడు ఏమవుతాడంటే పోరింగ్ త్రూ సాటర్న్ టు హ్యుమానిటీ. శని గ్రహం ద్వారా వీడికి సంబళ నుంచి అందేటువంటి వెలుగు హ్యుమానిటీ మీద వర్షింపజేయడం అంటుండే చేస్తుంటుంది సింహరాశి. చేస్తూ ఇక్కడ బేసిక్గా ఏం చేస్తుందంటే త్రూ మెర్క్యూరీ. సో మెర్క్యూరీ ద్వారా శని యొక్క ఎఫెక్ట్ ఆర్ శని యొక్క కార్యక్రమం అంటుండేది అంతర్లీనంగా జరిగేది శని యొక్క కార్యక్రమం. పైకి కనబడేటువంటిది బుధుడి యొక్క కార్యక్రమం. సంబళ హ్యుమానిటీ ఇంటూ క్లోజర్ రిలేషన్ వై క్యాప్రికార్న్ యాక్టివ్ త్రూ మెర్క్యూరీ. మెర్క్యూరీ ఇస్ ది అనదర్ డెకనైట్ ఫర్ క్యాప్రికార్న్ కదా. అలా ఆ రహస్యాలు అందిస్తున్నట. సో అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సింహరాశి ఏం చేస్తుందంటే వీళ్ళు ఫస్ట్ సెల్ఫ్ కాన్షియస్నెస్ ఉన్నటువంటి డెవలప్ అయ్యేటట్టు చేస్తుంది. నెక్స్ట్ ఈ సెల్ఫ్ కాన్షియస్నెస్ డెవలప్ అయినటువంటి వాడు శని యొక్క ప్రభావం చేత వాడు ఎలా బ్రేక్ ఆఫ్ థింగ్స్ ఇవన్నీ కూడా మనకు చెప్పారు ఫస్ట్ పాయింట్లో. సో అక్కడి నుంచి నెక్స్ట్ స్లోలీ వాడు ఎప్పుడైతే వాడు మకర రాశికి చేరతాడో మకర రాశిలో వీడిలో క్రైస్ట్ కాన్షియస్నెస్ అంటే దానిలోకి వీడు ఉపదేశం పడతాడు, లేదా ఒక ఉపదేశం కూడా అవుతాడు. అలా అన్నా క్రైస్ట్ కాన్షియస్నెస్ అన్న ఒకటే. సో ఎప్పుడైతే క్రైస్ట్ కాన్షియస్నెస్ వీడిలో అందే పడుతుందో శని నెక్స్ట్ వీడిలో ఏం చేస్తాడంటే బుధుడితో అనుసంధానం చక్కగా ఏర్పాటు అయ్యేటట్టు చేస్తాడు. బుధుడు ఏం చేస్తాడు పైన ఉన్నటువంటి వెలుగుతోటి వీడు చక్కగా ఈ ఇనిషియేట్గా అయినటువంటి వాడు క్రైస్ట్ కాన్షియస్నెస్ అయినటువంటి వాడు పైన ఉన్నాడండి. ఆయన్నే మైత్రేయుల వారు అన్నారు, ఆయన్నే ది ఫాదర్ ఆఫ్ హెవెన్ అన్నారు, దాన్నే సంబళ అన్నారు. దాన్నే ఎన్నో రకాల పేర్లతో మనకు అలా వస్తుంటుంది, ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా వస్తుంటుంది. ఈ వెలుగుని వీడికి అందించేటువంటి కార్యక్రమం ప్రధానంగా బుధుడు చేస్తూ ఉంటాడు. అందునుంచి బుధుడు మనకు చక్కగా ఉండాలి. బుధుడు చక్కగా ఉండడానికి కావాల్సిన ఏర్పాటు మనం చేసి పెట్టుకోవాలి ఫస్ట్. అంటే ఈ శని నుంచి బుధుడిలోకి వీడు అడుగు వేస్తాడు. శని వీడికి బేసిక్గా ఏం చేస్తాడంటే బ్రేక్ ఆఫ్ థింగ్స్ అన్నది వస్తుంది. బ్రేక్ ఆఫ్ థింగ్స్ రాగానే నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే అయ్యో నా ఉద్యోగం పోయింది, అయ్యో నా సొంత ఇల్లు జారిపోయింది, అయ్యో ఏమిటో నేను వచ్చి అద్దీంట్లో పడ్డాను, ఇలాంటి ఒక దీంట్లో వీడు అలా ఇదైపోతుంటాడు. బట్ హీ షుడ్ ఇమీడియట్లీ వాట్ హీ హాస్ టు డూ ఇస్ హీ హాస్ టు సిచ్యూర్ హిస్ మైండ్ టు మెర్క్యూరీ. శని ఎప్పుడైతే వీడికి ఇచ్చేసాడో నెక్స్ట్ వీడు మెర్క్యూరీతో అనుసంధానం చెందడానికి కావాల్సిన ఏర్పాటు వీడు మనసులో చేసి పెట్టుకోవాలి. చక్కగా ఒక గాయత్రి మంత్రం చదవడం ఇలాంటివి చేసుకుంటుంటే బుధుడు చక్కగా వీళ్ళు వికసించి బుధుడు ఏం చేస్తారంటే ఒక హయ్యర్ విజ్డమ్ వీడికి అందిస్తాడు. అది చేసి పెడతాడు. అది శని, బుధుడు, సింహరాశి, మకర రాశి వీళ్ళలో జరిగేటువంటి కార్యక్రమం ఇది. సో ఈ 2 పాయింట్స్ వీడి యొక్క అన్యూజువల్గా వీళ్ళలో జరుగుతుంది. అంటే అంటే ఒకడికి జరిగినట్టుగా ఇంకొకటి జరగదు, ఒకడికి చెప్పినట్టుగా ఇంకొకటి ఉండదు. అది ఒక విశేషమైనటువంటి మార్గంలో ప్రతివాడికి ఈ రహస్యాలు అనేటువంటి అందివ్వబడుతుంటాయి వాడు ఉన్నటువంటి స్థితి సామర్థ్యాలను బట్టి. At this point, I would like to pause for a moment and interpolate a word in answer to a perfectly natural, normal question which is liable to arise in the minds of thinking students. ఇప్పుడు ఒక నిమిషాన్ని ఆపి మీ అందరి మనసులో ఒక ప్రశ్న వచ్చి ఉంటుందండి అని నేను అనుకుంటున్నాను. నిజంగానే వచ్చి ఉంటుంది మనసులో ఒకటి. అది కాదు సార్ మీరు ఈ రహస్యాలను మాకెందుకు చెప్తున్నారని మేమేదో కాస్త ఆస్ట్రాలజీ ఏదో కొంచెం ఓనమాలు దిద్దించుకుందాం అన్నట్టుగా మీ దగ్గర చేరితే అంటే మీరు అనుకోవచ్చు. కానీ నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే అని అంటున్నారంటే ఆయన ప్రస్తుతం మనం ఒక వరల్డ్ వార్ అంటున్నది అయింది. కానీ భవిష్యత్తులో ప్రస్తుతం మనకు కావాల్సింది ఏంటి ఒక ఇల్లు, ఒక చక్కగా ఈ అందరూ ఇప్పటిదాకా కొట్టుకొని రక్తపాతం అదంతా కూడా భూమి మీద వర్షింపబడింది. కానీ ఇప్పుడు కావాల్సింది ఏమిటి ఫస్ట్ ఏదో ఒక ఇల్లు నా పాటి నేను చక్కగా జీవించడం ఇది కావాలి. అంతవరకు మీరు అనుకుంటున్నది కరెక్టే. కానీ భవిష్యత్తులో మీకు జరగబోయేటువంటిది ఏమిటంటే అంటే ఒక వరల్డ్ వార్ అంటే ఏమిటి ఒక దేశం వాడు ఇంకొక దేశం మీద బాగా ఒక శత్రుభావంగా ఉంటుండడం. మొత్తం ప్రపంచం అంతా కూడా కొన్ని దేశాలు కొన్ని దేశాలతో లేదా ప్రతి వాడికి వేరే వాడితో ఒక శత్రుభావం అంటున్నది ఒకటి ఏర్పడుతుంది.
ఈ శత్రుభావంలో నుంచి వీడు మిత్రభావంలో వీడు ప్రయాణించాలి. శత్రుభావం నుంచి మిత్రభావంలోకి రావాలంటే వీడు ఏం చేయాలి? వీడు సేవ అనేటువంటిది చేయాలి బాగా. సో సేవ అనేటువంటిది చేయడం అనేటువంటిది వీడికి, నేను వీడు ఉన్నటువంటి కండిషన్లో వీడికి ఇంకొకటి సహకారం అవసరం. అంటే ఇప్పుడే మొత్తం ఇల్లు వాకిలి ఏది లేకుండా తన్నుకులాడారు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఎవడు నాకు నేడిస్తాడా అంటుండగా ఫస్ట్ వెతుక్కుంటాడు. ఈరోజు పడుకోవాలి, ఈరోజు నా కుటుంబానికి భోజనం పెట్టాలంటుండేది ఎవడు నాకు భోజనం పెడతాడా అను ఇలా జీవిస్తుంటాడు కదా మానవుడు. సో నెమ్మదిగా వీళ్ళకి కావాల్సినటువంటి భావం ఏంటంటే ఒక మిత్రభావం కావాలి, ఒక సేవాభావం కావాలి. సో సేవాభావం అనేటువంటిది అందివ్వబడ్డంలో ఈ సేవ అనేటువంటిది ఎటువంటి సేవ కలిగి ఉండాలి వీడు అనేటువంటి రహస్యాలన్నీ ఇస్తున్నాను. అంటే ఎటువంటి రహస్యాలు కలిగి ఎటువంటి సేవ వీడు చేయగలిగి ఉండాలి? మొట్టమొదటిగా వీడు ఫిజికల్ కంఫర్ట్స్ అంటే ఫిజికల్ సర్వీస్. నెక్స్ట్ వీడు చేయవలసింది ఏంటంటే జ్ఞానం. జ్ఞానం అంటున్నది అలా పంచి ఇవ్వబడటం అంటున్నది ఒక సేవ, ఒక విశేషమైనటువంటి సేవ. ఫస్ట్ వాడికి భోజనం పెట్టండి, వాడి చక్కగా బట్టలు ఇవ్వండి, చక్కగా పడుకోవడానికి ఏర్పాటు చేయండి, అంతవరకు బాగానే ఉంది, ఓకే సెట్ అయ్యాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి వాడికి? సో ఇంతవరకు నేను చెప్పక్కర్లేదు ఆ విషయాలు. మీరు వాడు మీ దగ్గర ఎప్పుడైతే ఒక కిలో బియ్యం ఉందో వేరేవాడు ఎవడో వచ్చి నాకు కూడా కాస్త అన్నం పెట్టారు బాబు, నాకు అన్నం లేక 4 రోజులు అయిపోయింది, వారం రోజులు అయిపోయింది అనుకుంటే, నువ్వు వండుకున్న దాంట్లో ఇంత పెడుతున్నావు, అంతవరకు నీ మైండ్కి తడుతుంది, నువ్వు చేస్తున్నావు, ఆ విషయాలు నేను చెప్పక్కర్లేదు. నువ్వు చేస్తున్నావు, దట్స్ ఫైన్, ఓకే. బట్ అదే మొత్తం జీవితానికి పరమావధాన్ని మాత్రం పెట్టుకోకూడదు. అది ఒక లెవెల్ వరకు. అది నెక్స్ట్ ఏం చేయాలంటే నాలెడ్జ్ సర్వీస్ అంటే చేయాలి. అంటే వీడి దగ్గర ఉన్నటువంటి జ్ఞానం వీడికన్నా కిందగా ఉన్నటువంటి వాడికి వీడు అలా ధారపోయగలగాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే ప్రపంచం అంతా కూడా ఒకే ఒక వెలుగు సామ్రాజ్యంగా వీడంతా నిర్మాణం అవుతుంది. అది జరగడానికి నేను ఈ గ్రంథాలు అనేటువంటి రహస్యాలన్నీ అందిస్తున్నానని చెప్తున్నారు బేసిక్గా. అందుకని అంటే ఎంత ముందు చూపుంటే ఈ నా విషయం ఎక్కడ ఉన్నటువంటి వాడిని ఎక్కడికి తీసుకొస్తున్నారంటే ఆలోచించాను. అది బేసిక్గా ఆయన చెప్తున్నటువంటి విషయం. A gradual future usefulness for the knowledge of the underlying potencies, for they can indicate the lines of least resistance to the emerging good and the developing crisis. Emerging good, developing crisis. అంటే నాలెడ్జ్ అంటున్నది ఎలా వెళుతూ ఉంది, ఏంటి నాలెడ్జ్? జ్ఞానం అంటే ఏమిటంటే ఉన్న భాగవతం చదువుకుని 10 మందికి భాగవతం, ఓకే. బట్ అది కాదండి బేసిక్గా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. మనం భాగవతం చదువుకుంటే వాళ్ళు బైబిల్ చదువుకుంటారు, బట్ అందరితోటి సరిపోదు. ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలి. చోట్లో ఈ ఎనర్జీస్ అన్నీ కూడా ఎలా అందివ్వబడుతున్నాయి ఏమిటి, ఈ రహస్యాలు తెలుసుకోవాలి. ఆ రహస్యాలు తెలుసుకోవడం చేత ఏమవుతుందంటే వీడు ఎలా నడవాలి ఏమిటి అంటున్నది వీడికి తెలుస్తుంది. అది ఇక్కడ ప్రధానంగా ఈయన గ్రంథాల్లో మాస్టర్ జాలకులు గారు అందిస్తున్నటువంటి విషయం. విచ్ ఇన్ఎవిటబుల్లీ లై అహెడ్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్. దిస్ ఇస్ ద పీరియడ్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్. ఈ పీరియడ్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్లో ఎట్లాంటి కన్స్ట్రక్షన్ అవ్వాలంటే నాలెడ్జ్ అంటున్నది అలా ధారపోయగలిగాను వీడు. అందు గురించి వీడు భవిష్యత్తులో చదువుకోవాల్సినటువంటి గ్రంథాలు నేను ఇప్పుడు రాసి ఇచ్చేస్తున్నాను అని చెప్పి అని రాసిచ్చారు. అది అండర్స్టాండింగ్ ఆఫ్ ద కాజెస్ అండ్ కండిషన్ బై ఏ స్ట్రీనియస్ ఎఫర్ట్ టు బి ఆఫ్ ఎయిడ్ ఇన్ ప్రాక్టికల్ అండ్ ఏ డెఫినెట్ ఫిజికల్ సెన్స్. ప్రాక్టికల్ ఎయిడ్ ఏంటంటే ఇదే మనకు ప్రాక్టికల్ ఎయిడ్. ఈ డిజాస్టర్స్ కండిషన్లో నుంచి వీటిలో నుంచి వీడు చక్కగా వీడు పక్కకి జరిగి రావాలి అంటే కనుక అండర్స్టాండింగ్ ఆఫ్ ద కాజెస్ని అండర్స్టాండ్ చేసుకోవడం అంటే ఎప్పుడు ప్రయత్నం చేయాలి. ఈ రోజు మనకి చాలా విశాలమైనటువంటి వాతావరణం ఏర్పడింది అంటే దీనికి కాజ్ ఈ రోజుది కాదండి, బాగా గుర్తుపెట్టుకోండి. చాలా కష్టం ఏర్పడిందండి. కష్టం అంటుండేది ఈరోజు నీకు వచ్చింది అంటే ఇంతకుముందు ఎక్కడో నువ్వు చేయాల్సినటువంటి విషయాల్లో నువ్వు తప్పు చేసావు, అందు గురించి ఈరోజు నీకు కష్టంగా నీ ముందు నిలిచింది. చక్కగా తెలుసుకో, అంతే. కాజెస్ని అడ్రస్ చేయడం అంటే తెలుసుకోండి, దెన్ యూ కెన్ ప్లాన్ రిజల్ట్స్. అది ఇక్కడ రహస్యం. This is the dominant emerging fact which all that I have said bears testimony. World conditions today, precipitated as they are by human greed and ignorance, are nevertheless basically conditioned by the will to good, which is the primary quality of the energies and forces coming forth from the great lives in which all that exists live and move and have their being. చోట్ల ఎనర్జీస్లో సహజంగా ఉన్నటువంటి గుణం ఏంటంటే వాళ్ళ దగ్గర నుండి 10 మందికి ఒక దీపం వెలిగించాం, ఏమవుతుంది? ఇది ఎవరు వెలిగించారు సార్ ఈ దీపం? వాళ్ళ వెలిగించారు, అయితే వాడికే నేను వెలిగిస్తాను, మిగిలిన వాళ్ళతో నాకు సంబంధం లేదు. ఎందుకంటే వాడెవడు నాకు నూనె పోయలేదు, వాడెవడు నాకు
ప్రమిద తోమి పెట్టలేదు, వేరే వాడికి ఎందుకు వెలిగియాలండి నేను? నాకు దీపంకి తోమి నూనె పోసి ఒత్తేసి చక్కగా వెలిగి పెట్టినటువంటి వాడు పలానా వాడు, వాడికే నేను వెలిగిస్తాను. అలాంటిది లేదు చోట్లో, మీరు అర్థం చేసుకోండి అంటున్నారు. చోట్లో ఎనర్జీస్ యొక్క సహజ గుణం ఏంటంటే చుట్టూతో వాడి ఎనర్జీస్ ఎక్కడెక్కడైతే ఉంటున్నాయో వాటి చుట్టూతో ఆ ప్రాంతం అంతా కూడా చక్కగా ఒక దైవీప్యమానంగా ఒక దివ్యంగా ఉండేట్టుగా అది అందివ్వబడటం అంటుంటే దాని కార్యక్రమం. వీడు మంచివాడా, వీడు చెడ్డవాడా, వీడు ఎటువంటి వాడు, సూర్యుడు వెలుగు అలా ఇస్తున్నాడా? భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సమానంగా వెలుగు అనేటువంటిది పనిచేస్తున్నాడు. విషయం బాగా తెలుసుకోండి అంటున్నారు. సో సేవ అనేటువంటి చేయడంలో ఈ రహస్యం బాగా తెలుసుకోండి. గ్రేట్ లైఫ్స్ ఇన్ విచ్ ఆల్ ద డైసెస్ లివ్ అండ్ మూవ్ అండ్ హ్యావ్ దేర్ బీయింగ్. అందు గురించి ఎప్పుడు కూడా మనం సేవ అనేటువంటిది ఎలా చేయాలంటే, వాడు ఎవడనేటువంటిది మనకు అనవసరం, వాడికి సేవ చేయాలి అంతే. ఇంక వేరే పాయింట్ మాట్లాడకూడదు. వాడు స్వార్థపరుడు, వాడు 1 రూపాయి కూడా మనకు డొనేషన్ ఇవ్వడు, వాడికి ఎందుకంటే మనం ఫ్రీగా మందులు ఇవ్వాలి, ఇలాంటి భావాలు పెట్టుకున్నటువంటి నువ్వు సేవ అనేటువంటిది ఎందుకు పెట్టుకున్నావు? హూ ఆస్క్డ్ యూ టు సర్వ్ ద సొసైటీ? ప్లీజ్ క్లోజ్ ద పోర్ట్ ఇమీడియట్లీ. అంతే. ఆ భావాలు ఉన్నటువంటి సేవ చేయకూడదు ఎప్పుడు. సేవ అనేటువంటిది ఎవడు చేయాలంటే, ఎవడొచ్చినా సరే వీడు అలా ధారపోయగలగాలంటే అది చేయడం, అది జరగాలంటే. అండ్ హ్యావ్ దేర్ బీయింగ్, అది ద లా ఆఫ్ ద యూనివర్స్. అండ్ వాట్ ఈస్ ద లా బట్ ద వర్కింగ్ అవుట్ ఆఫ్ ది పర్పసెస్ ఆఫ్ దీస్ ఆల్ ఎంబ్రేసింగ్ లైఫ్స్ ఆఫ్ దేర్ ఇంపల్సెస్ అండ్ దేర్ ప్లాన్స్. ఏంటి లా ఆఫ్ యూనివర్స్? ఏమిటి? లా బట్ ద వర్కింగ్ అవుట్ ఆఫ్ ది పర్పసెస్ ఆఫ్ దీస్ ఆల్ ఎంబ్రేసింగ్ లైఫ్స్. పర్పసెస్ అంటున్నది ఒకటి ఉంటుంది. భూమి మీద ఒక అవతార పురుషుడు పుట్టాట అంటే ఒక పర్పస్ ఉంటుంది. ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వెలుగు అనేటువంటి దర్శనం చేయడం ఆ లైఫ్ యొక్క పర్పస్. ఆ వెలుగు దర్శనం చేయడానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గం ఎంచుకుంటారండి, బాగా తెలుసుకోండి. ఒకళ్ళు ఒక మార్గం ఎంచుకుంటే ఇంకొకళ్ళు ఇంకొక మార్గం ఎంచుకుంటారు. ఏదో ఒక రకంగా ఆ చుట్టూతో ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వెలుగు అనేటువంటి దానిలోకి వీళ్ళు వాళ్ళని ఇనిషియేట్ చేయడం వాళ్ళ యొక్క ప్రధానటువంటి కార్యక్రమంగా ఉంటుంటుంది. Is to all eternity the good of the whole, and not can arrest this happening. For who can arrest the impact of these energies which play upon and through our planet? When I say this, I would at the same time point out that the attitude of many students, inevitably participants in world events, that such is the law and such is the karma of people and nations, and such is the predetermined destiny. ఏమంటారు? చోట్ల ఎనర్జీస్ అన్నీ కూడా ఆ రకంగా అలా వర్తిస్తున్నాయి. వాటిని ఎవడు కూడా వాటిని సంకల్పించి వదులుతూ ఉన్నటువంటి విషయాలు ఏం లేదండి. ఉదాహరణకు మన ఇంట్లోంచి బయలుదేరగానే ఏదో కాలుకి దెబ్బ తగిలింది. దెబ్బ తగలగానే మనం ఏమంటాం? ఏంటో లేచి ఎవడ మొహం చూసానో ఏమిటో, మంచి ఎందుకో సార్ నేను ఏ పనికి వెళ్దామని నాకు నెగిటివ్ బాగా తగులుతూ ఉందండి అని అంటుంటాము. బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, చోట్ల ఎక్కడ కూడా నెగిటివ్ పాజిటివ్ ఇవి పలానా వాడి మీద ఈ ఎఫెక్ట్ చూపించాలి, పలానా వాడి మీద ఈ ఎఫెక్ట్ చూపించాలి అంటే ఎనర్జీకి ఎక్కడ ఉండదు. దీపం ఉంది, వెలుగు ఎవరెవరైతే అక్కడ ఉంటారో వాళ్ళందరికీ వెలుగిస్తుంటుంది అంతే. చూసుకోకుండా చేయబడితే కాలితే అది నీళ్ళు తప్పు, కానీ దీపంతో తప్పు ఎందుకు అవుతుంది? కనుక ఇక్కడ బేసిక్గా అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే, నెగిటివిటీ పాజిటివిటీ అంటున్నది వీడి యొక్క మైండ్ యొక్క అప్రోచ్లో ఉంటుంది తప్పితే అక్కడ నిజానికి అక్కడ ఏం లేదు. ఉన్నటువంటిది శుద్ధ స్ఫటిక సంకాశంగా ఉన్నది ఎనర్జీ అక్కడ చుట్టూ. ఆ ఎనర్జీ దైవ స్వరూపంగా మనం దర్శిస్తుంటాం, పూజిస్తుంటాం. ఆ స్వరూపం అంటే తీసేస్తే ఉండేది ఎనర్జీ చోట్లు. కనుక ఈ ఎనర్జీని వీడు పొందడంలో వీడు ఏమంటుంటాడంటే, సో is to all eternity the good of the whole, and not can arrest this happening. Good of the whole కి ఎనర్జీ అంటే వర్తిస్తున్నాయి, కానీ not can arrest this happening. For who can arrest the impact of these energies which play upon and through our planet? When I say this, which can arrest, what is that can arrest this energy? Nothing can arrest this energy. అంటే ఎనర్జీని అరెస్ట్ చేయలేం, కానీ ఎనర్జీ యొక్క ఎక్స్ప్రెషన్ని వీడు అవగాహన చేసుకోవడంలో కానీ వీడు అప్లై చేసుకోవడంలో కానీ తేడా. ఉదాహరణకు వీడు గంగనీళ్ళు ఇచ్చారు వీడు చెంబులో, ఆ గంగనీళ్ళు వీడు పాత్ర శుభ్రంగా తోమి తెచ్చుకుంటే దాన్ని చక్కగా మూత కట్టుకుని వీడు తెచ్చుకోవచ్చు. ఆ పాత్రను తోముకోకుండానో ఏదో రకంగానో పెట్టుకుని దానికి ఒక మూత కట్టకుండా వీడు బ్యాగ్లో పెట్టుకున్నాడు అనుకోండి, ఆ నీళ్ళు కారిపోతాయి. అది ఇలాంటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి వీడికి. ఎనర్జీస్ని చక్కగా వీడు
వినియోగించుకోవడం తెలుసుకోలేకపోతే. అంతే తప్పితే గంగ నీళ్ళు వీడికి ఒలికిపోవాలి, నేను వాడికి ఏదో చక్కగా వాడికి నిలబడాలని గంగకేమి ఉండదు. నువ్వు పాత్రను తెచ్చుకొని దాన్ని జాగ్రత్తగా పెట్టుకుంటే నీకు నిలుస్తాయి. అది చేసుకోవాల్సినటువంటి విషయం. తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి మనం సరిదిద్దుకొని మనం ముందుకు వెళ్ళడమే తప్పితే యోగ మార్గంలో చోట్లో ఉన్నటువంటి దాన్ని ఏంటోనండి మనకి ఏది కలిసి రాదండి, ఎప్పుడు కలిసి వస్తుందండి, ఇలాంటి భావాలకు కాదు చోట్లో ఉన్నటువంటి విషయాలు మనకి చెప్పడినవి. అందు గురించి when I say this, I would at the same time point out that the attitude of many students, attitude inevitably participants in world events, that such is the law and such is the karma of people and nations and such is the predetermined destiny, is far from right. ఇప్పుడు కూడా ఇలా ఉండదు. అంటే ఇలానే జరిగి తీరుతుంది, ఇదంతా మన పూర్వకర్మ, ఇలాంటిది ఎక్కడా ఉండదు. ప్లేన్ హార్ట్గా లైఫ్ లీడ్ చేయండి అంతే. ఇప్పుడు కూడా నెగటివిటీ వైపు అలా విడిపోనీకండి మనసుని. తెలియకుండా అలా అంటే మన యొక్క పూర్వ వాసనల చేత అది అలా జరుగుతుంటుంది. అది జరుగుతున్నట్టు వీడు ఏం చేస్తాడు, చేయి తీసుకెళ్ళి ఆ వేడిగా ఉన్నటువంటి దాని మీద వేస్తున్నాడు. ఆ వేడిగా నాకు చేయి కాలుతుంది, నాకు చేయి కాలుతుంది అనుకుంటే వీడు వేడి దాని మీద చేస్తున్నాడు. అక్కడ పక్కనే బట్ట ఉంది, బట్టతో ఆ గిన్నెను పట్టుకుంటే సరిపోతుంది. అంటే తెలియకుండా వీడి మనస్సుకి ఇక్కడ శిక్షణ అటువంటిది ఇవ్వట్లేదు. మనస్సుకి ఒక చక్కటి శిక్షణ అటువంటిది ఇస్తే చక్కగా వీడికి తెలుస్తుంది, ఒక బట్ట ఉంది, బట్టతో ఆ గిన్నెను ముట్టుకుందాం మనం అంటే తడుతుంది. శిక్షణ లేదు కాబట్టి మనసుకి ఏమనిపిస్తుంది, శిక్షణ మనస్సుకి లేదు కాబట్టి ఇంద్రియాలకు కూడా శిక్షణ లేదు. ఇంద్రియాలకు కూడా శిక్షణ లేదు కాబట్టి చెయ్యికి ఎక్కడ కూడా మనస్సు చెప్పేది విందాం అనేటువంటి భావన రాదు ఇంద్రియాలకి. ఇంద్రియం డైరెక్ట్గా వెళ్ళి అప్రోచ్ అవుతుంది. ఇంద్రియం డైరెక్ట్గా ఎప్పుడైతే వెళ్ళి అప్రోచ్ అవుతుందో అక్కడ వాడికి షాక్ కొడుతుంది, వీడికి కాలుతుంది, ఇవన్నీ జరుగుతుంది. కాలిన తర్వాత చెయ్యి వెనక్కి తీసుకుంటాడు. ఇక్కడ జరిగింది ఏమంటే మనస్సుకి శిక్షణ లేదు, ఇంద్రియాలకు శిక్షణ లేదు, వీటన్నిటికీ శిక్షణ లోపించింది కాబట్టి చేసినటువంటి పనులకి చేతులు కాల్చుకోవడం, కాళ్ళు ఇది చేసుకోవడం ఇవన్నీ జరుగుతుంటాయి. అంతకుమించి ఇంకేం లేదు. Is far from right అన్నారు. They believe sometimes sincerely that all that should be done is simply to wait for results to appear and for karma and destiny to fulfill itself. Wait for results ఏం లేదండి అన్న. వెయిట్ ఫర్ రిజల్ట్స్ ఏం లేదండి అన్న. సింప్లీ టు వెయిట్ ఫర్ రిజల్ట్స్ టు అపియర్ అండ్ ఫర్ కర్మ డెస్టినీ టు ఫుల్ఫిల్ ఇట్ సెల్ఫ్. మన కర్మ అనేటువంటి తోడు పెట్టిందని అది వదిలేంత వరకు వీడు ఇట్లానే ఉండాలి. అలా ఏమీ లేదండి, అలా ఏమీ ఉండదు. ఉదాహరణ వీడేదో ఊరినే చెప్తున్నాను. ఉదాహరణ వీడేదో బ్యాంకులో అప్పు చేశాడు, 10 లక్షలు అప్పు చేశాడు, అప్పు తీర్చలేకపోతున్నాడు. ఇప్పుడు బ్యాంక్ నుండి ఏదో అప్రోచ్ అయితే వీడు ఏం చేస్తాడంటే నెమ్మదిగా, బాబా అలా కాదు నాయనా, ఇలా ఇలా చేసుకో, నీకు సులువు మార్గం మేము చెప్తాం, దగ్గర 10 లక్షలు లేకపోవచ్చు, దట్స్ ఆల్ రైట్, అట్లీస్ట్ యూ పే ద ప్రిన్సిపల్ అమౌంట్ విచ్ ఇస్ అరౌండ్ 7 lakhs. దానికి కూడా నీకు నెమ్మదిగా నువ్వు తీర్చేటట్టుగా నేను ఏదో చేస్తాను నీకు అంటుండేది ఏదో మాట్లాడతాడు మేనేజర్గా. సో ఈ రకమైనటువంటి అప్రోచ్ రహస్యంగా చోట్ల ఉంది, దాన్ని తెలుసుకోండి అంటున్నారు ఆయన. But they forget that karma fulfills itself in relation to the form nature upon which it expends its energy. Not till then, and not till then, all will be well. అయితే ఈ భావన రాకుండా ఉన్నప్పుడు దాకా సమస్తము దివ్యమే. అంటే ఎప్పుడైతే వీడిలో ఈ నెగిటివిటీ అంటే భావం వీడిలో ఎక్కువైందో అప్పుడు వీడికి ఇవన్నీ కూడా వస్తాయి. Before to that, but they forget that karma fulfills itself in relation to the form nature, upon which it expends its energy, and that where there is a static condition and a quiescent attitude, the process moves but slowly. They forget that karma fulfills itself in relation to the form nature. అంటే చోటులో కర్మ అంటున్నది అంటే ఏంటంటే చోట్లో నిర్వహింపబడుతున్నటువంటి కార్యక్రమం. అది దేని మీద డిపెండ్ అవుతుంటుంది అంటే కనుక మన యొక్క పాత్రత మీద డిపెండ్ అవుతుంది. మన యొక్క పాత్రత అంటే ఏంటంటే వీడి యొక్క క్యాపబిలిటీ, పాత్రత అంటే వీడి యొక్క క్యాపబిలిటీ అంటున్నది వీడు చక్కగా ఇదిగా చేసుకుంటూ ఉంటే వీడు చోట్లో ఉన్నటువంటి దాన్ని చక్కగా వీడు పొందగలగడం అంటున్నది ఆధారపడుతుంది. అంటే వీడి మీద చోట్ల ఉంటున్న ఎనర్జీస్ వీడికి చక్కగా వీడి పాత్రతను వీడు పెంచుకోకపోతే ఏమవుతుందంటే వీడి లైఫ్లో వీడు ఒక స్టాటిక్ అవుతాడు. అంటే ఏదో పొద్దున్నే లేస్తుంటాడు, ఏదో ఆఫీస్కి వెళ్ళి వస్తుంటాడు, సాయంత్రం ఇంటికి చేరుతుంటాడు, లేదా మళ్ళీ మర్నాడు పొద్దున ఆఫీస్కి వెళ్తుంటాడు, ఇలా ఏదో వీడి లైఫ్ వెళుతుంటుంది. అలా కాకుండా వీడు
చేస్తుండేటువంటి కార్యక్రమాలు కానీ వీళ్ళు పొందుతుండేటువంటి విషయాల్లో కానీ ఒక ఇది తీసుకురావచ్చు వాళ్ళు. అప్పుడు వీడి లైఫ్లో ఒక మార్పు అనేటువంటిది జరుగుతుంది. దాన్ని ఏమని చెప్తారు అంటే దెర్ ఇస్ అ స్టాటిక్ కండిషన్ అండ్ క్వశ్చన్ యాటిట్యూడ్ ద ప్రాసెస్ మూవ్స్ బట్ స్లోలీ the life then within the form fails to experience the needed forceful awakening. Inevitably, then there lies ahead a repetition of the process until the time comes when activity and response is about. ఏం జరుగుతుంది వీడు? సో ఈ కర్మ అంటున్నది నిర్ణయం పడడంలో వీడు ఏదో నెగిటివిటీ ఇదేదో భావాలు పెట్టుకుని వీడు ఏదో ఉంటున్నాడు. ఎందుచేత వీడు అలా ఉండిపోతున్నాడు అంటే మనసు శిక్షణ ఉండట్లేదు. మనసుకు ఒక చక్కని శిక్షణ అంటున్నది ఇయ్యకపోతే ఏమవుతుందంటే వీడి జీవితంలో ఒక స్టాండ్ స్టిల్నెస్ అంటున్నది వచ్చేస్తుంది. మీరు బాగా గమనించుకోండి. స్టాండ్ స్టిల్నెస్ అంటున్నది వచ్చేసరికి వీళ్ళ డెవలప్మెంట్ విల్ బి వెరీ స్లో. అంటే ఈ జన్మకి వచ్చే జన్మకి లేదా 10 ఏళ్ళకి ఇప్పటికి పెద్దగా ఏం మార్పు ఉండదు లైఫ్. ఇప్పుడు ఉద్యోగానికి వెళ్తున్నాడు, అప్పుడు వస్తున్నాడు, ఏదో వీళ్ళ లైఫ్ అలా వెళుతుంటుంది అంతే. యూ విల్ నాట్ ఫైండ్ మచ్ చేంజ్ ఇన్ హిజ్ లైఫ్. అంటే అంటే ఇక్కడ లైఫ్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి, వాడి యొక్క సాధనలో పెద్ద మార్పు ఉండదు వాడికి. వాడు వాళ్ళతో 10 రూపాయలు సంపాదించుకొచ్చాడు, వాడు మనసులో ఏమి మార్పు ఉండదు. వాడి మనసు అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే అంటాడు మనసు. సో అలానే ఉంటున్నటువంటి వాడిలో పెద్ద మార్పు అనేటువంటిది రాదు. కాబట్టి అక్కడ వాడి ప్రాసెస్ విల్ బి స్లోవర్. అంటే వాడి యొక్క అంటే వాడు అన్లెస్ హీఈస్ లిఫ్టెడ్ అప్ హీ కెనాట్ ఎక్స్పీరియన్స్ ద నెక్స్ట్ లెవెల్. వాడు లిఫ్టప్ అవ్వడానికి వాడి లైఫ్లో చాలా స్లోగా పెడుతుంటాడు. ఎందుకంటే వాడు ఈ కర్మ దీన్ని ఎవడు మార్చలేడు, దీన్ని ఎవడు ఇది చేయలేడు, ఇది మార్చలేడు, ఏది చేయలేడు అని అనుకున్నప్పుడు ఇవన్నీ చదువుకోవడం దేనికి, ఇదంతా చేసుకోవడం దేనికి? బాగా ఆలోచించండి. పూర్వకర్మ మనది ఏదో ఉంది, తెలియక ఏదో అప్పు చేసాం, ఏదో ఇదైంది, దాన్ని మనం తీర్చుకోలేనటువంటి స్థితిలో ఉన్నాం. అయితే ఇప్పుడు తీర్చుకోగలిగేటువంటి రహస్యాలుగా ఈ గ్రంథాలు ఇస్తున్నాయనే కదా మనం చదువుకుంటున్నాం. ఏవి రహస్యాలు మనకి ఇవ్వవు అని అనుకున్నప్పుడు ఇవన్నీ చదువుకోవడం ఎందుకు? దాన్ని మనం ఏదో 100 రూపాయలు అప్పు పడ్డాం, మేనేజర్ గారిని జాగ్రత్తగా అడిగి ఏదైనా చేస్తే ఆయన ఏదో అప్పు తీర్చుకునేటువంటి మార్గం ఏదో అందులో ఏదో తగ్గించడం, అది తీర్చుకునేటువంటి టైంని పెంచి ఇవ్వడం ఏవి చేస్తాడని కదా. అంతసేపు ఒక గంట సేపు కూర్చొని ఆయన కలిసేది మనం. అదేది లేదండి, మీరు 10 రూపాయలు కట్టాలంటే నీ దగ్గర గంట సేపు వెయిట్ చేసి ఉపయోగం లేదే. అలాంటి విషయాన్ని కాదు ఈ రహస్యాలని చెప్పినటువంటిది. విషయాలన్నీ దేనికంటే వీటిలో ఒక మార్పు అనేటువంటి తీసుకురాబడటం, తీసుకొచ్చినటువంటి దాంతో వీడి లైఫ్ అనేటువంటి దాన్ని ముందుకు వెళుతూ ఉండగలగడం అంటే చెప్పబడేటువంటి విషయాలు ఇవన్నీ కూడా. సో inevitably then there lies ahead a repetition of the process until the time comes when activity and response is evoked. Repetition of the process. పునరపి జననం పునరపి మరణం, ఇది జరుగుతూనే ఉంది. ఏమీ మారట్లేదు. మళ్ళీ అక్కడే పుడుతుంటాడు, మళ్ళీ అక్కడే పెరుగుతుంటాడు, మళ్ళీ పుడుతుంటాడు, మళ్ళీ జరుగుతూనే ఉంటుంది అంతే. ఎప్పుడైనా సరే ఒక చేంజ్ అంటున్నది వస్తుంటారు మన యొక్క థాట్లో కానీ మన యొక్క యాక్టివిటీలో కానీ. వీటిలో చేంజ్ అంటున్నది రావట్లేదు అంటే మనం సరైనటువంటి సాధన చేయట్లేదు అని అర్థం. దిస్ దెన్ లీడ్స్ టు రెసిస్టెన్స్ టు ది అపెరెంట్ కర్మ నెసెసిటీ అండ్ దిస్ బ్రింగ్స్ అబౌట్ లిబరేషన్. సో రెస్పాన్స్ ఇస్ evoked ఎప్పుడైతే జరుగుతుందో దిస్ దెన్ లీడ్స్ టు రెసిస్టెన్స్ టు ది అపెరెంట్ కార్మిక్ నెసెసిటీ. అపెరెంట్ కార్మిక్ నెసెసిటీ అంటున్నది ఒకటి ఉంటున్నది. అంటే వీడి యొక్క లీడ్స్ టు రెసిస్టెన్స్ టు ది అపెరెంట్ కార్మిక్ నెసెసిటీ. అంటే వీడి చుట్టూతో అంటున్నటువంటి వాడికి వీడు చేయవలసినటువంటి ధర్మము అనండి, వీడు ఒక కర్తవ్యం అనండి, దానిలో వీడు ఒక ఇది కలిగి ఉంటాడు. అంటే దానికి ఒక సెన్సిటివిటీ అంటున్నది కలిగి ఉంటాడు. చక్కగా వాటిని విడుచుకుంటాడు. ఎప్పుడైతే వాటిని విడుచుకోవడం అంటే జరుగుతుందో వీడి లైఫ్లో ముందుకు వెళ్ళడం అంటే జరుగుతుంది. లేకపోతే మామూలుగా జీవిస్తున్నాడు, మనకేం పని సార్, నా పాటు నేను ఆఫీస్కి వెళ్తున్నాను వస్తున్నాను, పక్కన ఫ్లాట్లో ఉన్నటువంటి వాడికి ఏ ఇబ్బంది వచ్చింది ఏమిటి ఇవన్నీ కనుక్కుంటూ నేను ఎక్కడ కూర్చునేది సార్, నేను మీరు చెప్పేది బాగుంది మరి అన్నటువంటిది అనిపిస్తుంది మొదట్లో ఉన్నటువంటి వాడికి. నెమ్మదిగా కొంతకాలం గడిచేవాడికి కొన్ని విషయాలు నుండి జరుగుతున్నాడికి అలా వీడి జీవితం అలా వెళుతుంటుంది. ఇప్పుడు ఏదో ఇబ్బంది వస్తుంది, ఎవడు నాకు సహాయం చేస్తాడా అంటే ఉండొచ్చు, ఏదోటి ప్రతివాడి జీవితంలో వస్తాయి కదా ఇలాంటివి. సో అలా వీడిలో ఒక మార్పు అనేటువంటిది వస్తుంది. మార్పు రానంత వరకు వీడి జీవితం అలానే ఉంటుందండి. సో మార్పు అనేటువంటిది వచ్చిన తర్వాత నెక్స్ట్ వీడిలో చేంజ్ అనేటువంటిది రాబడుతుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే
resistance to the apparent karmic sensitivity, necessity, and this brings about liberation. Only through resistance to evil. And in this world period and this Kali Yuga, as the Eastern teachers call it, it is an essential basic attitude. And essential basic attitude, resistance to evil, sensitivity to karma, responsibility. ఇది రావాలి. అంటే ఈవిల్నెస్కి ఒక రెసిస్టర్ అంటే దానికి వీడు తట్టుకొని నిలబడగలగడం. అంటే వీటిలో ఒక నెగిటివ్ థాట్స్ అనేటువంటి అలా వచ్చేస్తుంది ప్రతివాడికి. వీడు పాజిటివిటీ అటువంటిది నింపితే బాగా నెగిటివిటీ అటువంటిది వీడికి పోతుంది. ఇదంతా మనకి ఇంటలెక్ట్ ఇంట్యూషన్లో మనకు చాలా వివరంగా చెప్పారు. ఆ గ్రంథం చదువుకున్నప్పుడు చెప్పుకున్నాము విషయాలను. సో అదే చెప్తున్నారు ఇక్కడ, రెసిస్టెన్స్ టు ఈవిల్ అండ్ ఇన్ దిస్ వరల్డ్ పీరియడ్ అండ్ ఇన్ దిస్ కలియుగ యాజ్ ద ఈస్టర్న్ టీచర్స్ కాల్ ఇట్, ఇట్స్ అన్ ఎసెన్షియల్ బేసిక్ యాటిట్యూడ్. కెన్ కర్మ బి బ్రాట్ టు అన్ ఎండ్? చూడండి, అది మనకు కావాల్సింది. కర్మ కెన్ బి బ్రాట్ టు అన్ ఎండ్. ఏమీ లేకుండా వీడు అలా ఉండగలిగిన అంటుంది, ఇది జరుగుతుంది ఒక రోజు. అది బాగా తెలుసుకోవడం. అంటే అప్పు పడినటువంటి వాడు వీడు బ్యాంక్ ఏ దారిలో అయితే ఉందో ఆ సందులోకి వెళ్ళడానికి వీడు భయపడతాడు. వీడు రాడు, ఆ ఊరు రాడు, ఆ సందులోకి రాడండి. కానీ వాడికి చెప్పవచ్చు, నేను చెప్పిన మాట నువ్వు పాటించితే ఒకనొక రోజు నువ్వు బ్యాంకు మేనేజర్ ఎదురున్న గడితే గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి నువ్వు అలా నడుచుకుంటూ వెళ్ళేటువంటి రోజు నీ లైఫ్లో వస్తుంది. నువ్వు వింటావా నా మాట? నా జీవితంలో ఎప్పటికి వస్తుంది సార్ అని అంటావు. కానీ అలా కాదు, నీకు కూడా వస్తుంది ఒక లైఫ్, ఒకరోజు. అదేమిటో ఇది కూడా కర్మ అంటుండే వీడి మీద ఏమీ బంధం చూపించకుండా ఉండేటువంటి రోజు వీడి లైఫ్లో వస్తుంది. ఏమీ బంధం ఉండదు, కర్మ బంధం వీడి పక్కన ఉండదు. అది రావాలంటే మనం చెప్పుకుంటూ వచ్చారు సర్వీస్ అంటే అలా చేసుకుంటూ రావాలి. వీడి లైఫ్లో చేంజెస్ అంటే చేసుకుంటారు. అంటే వీడి లైఫ్లో ఒక సెన్సిటివిటీ అంటే డెవలప్ చేసుకోవాలి బాగా. రెసిస్టెన్స్ టు ఈవిల్ కావాలి, సెన్సిటివిటీ టు రెస్పాన్సిబిలిటీ అంటే ఇది రావాలి, ప్రతి వాడికి రావాలి. అప్పుడు వీళ్ళలో లైఫ్లో ఒకనొక రోజు ఎలా వస్తుందంటే, కెన్ కర్మ బి బ్రాట్ టు అన్ ఎండ్? ది లా ఆఫ్ మ్యాటర్ స్టిల్ గవర్న్స్ ఇన్ ద త్రీ వరల్డ్స్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫైర్ బై ఫ్రిక్షన్ మస్ట్ బర్న్ అప్ దట్ విచ్ వేల్స్ ద స్టడీలీ ఇంక్రీజింగ్ బ్రిలియంట్ ఆఫ్ సోలార్ ఫైర్. ఏమని చెప్తున్నారంటే, ద లా ఆఫ్ మ్యాటర్ స్టిల్ గవర్న్స్ ఇన్ ద త్రీ వరల్డ్స్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్. ఇంకా వాడి మీద భౌతికమైనటువంటి వస్తువులు వీటి మీద ప్రభావం చూపడం అంటే వీటి మీద కర్మభావంగా ఉన్నటువంటి ఉండదు వాడికి. అసలు లైఫ్ అలా ఉంటాడు అంతే. వాడు ఒక సన్యాసి అనండి, ఒక సాధువు అనండి, వాళ్ళు ఎలా అయితే ఉంటారో అలా ఉంటాడు. మీద ఏమి బంధం ఉండదు. వాడు కుటుంబంలో వచ్చినా వాడు అలానే ఉంటాడు, కుటుంబం అవసరం లేదని వచ్చినా అలానే ఉంటాడు. ఒక ఇల్లు నీకు నీ ఆశ్రమానికి ఇచ్చేస్తున్నావు, నా ఆస్తి అంతా అనన్నా అలానే ఉంటాడు. సారీ సార్ తప్పైపోయింది, నేను ఏదో బాధలో అలా ఇచ్చేసాను, నా ఆస్తి నాకు కావాల్సారంటే సరే తీసుకో అని చెప్పి అలానే ఇచ్చేస్తాడు. రెండిట్లోనే వీడు మనసు ఏదో వచ్చేసారు ఆ స్థితి. ఆ స్థితి ఎప్పుడైతే వీళ్ళు వచ్చేస్తుందో ఆ స్థితి గురించి చెప్తున్నారు అనమాట. అది జరిగినప్పుడు వీళ్ళు ఫైర్ బై ఫ్రిక్షన్ అనుకున్నది వీడు బర్న్ అయిపోయి సోలార్ ఫైర్గా వీడు లైఫ్ అంటే ఏంటి, వీడు సోల్ కానీ వీడు ఉంటాడు కానీ భౌతికమైన దేహం వీడి మీద ఏం ప్రభావం చెందుతుంది. వాడికి ఎవడైనా డాక్టర్ వచ్చి టెస్ట్ చేసి అబ్బా మీకు వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది సార్, మీరు బతకడం చాలా కష్టం అండి 3 days దట్స్ ఆల్ రైట్. ఏమీ వీడి మీద అసలు ఇది ఉండదు. అది ఇక్కడ చెప్తుంది. ఫైర్ బై ఫ్రిక్షన్ ఉండదు, బర్న్ అయిపోయి సోలార్ ఫైర్ నిలుస్తుంది. అది ఇట్ షోస్ ఇట్ సెల్ఫ్ ఇన్ అన్ ట్రాన్సెండెంటల్ ఐడియలిజం అండ్ రేడియన్స్ బై ది అన్ఇంటెలిజెంట్ ఐడియలిస్ట్. దీని అన్నారు ట్రాన్సెండెంటల్ ఐడియలిజం అన్నారు అండ్ రేడియన్స్ అన్నారు. ఓన్లీ రేడియన్సే పనిచేస్తుంటుంది. దేహం నామమాత్రంగా ఉంటుంది అంతే. దేహానికి పోషణ ఇవ్వాలి కాబట్టి వాడు ఎవడైనా అన్నం తెచ్చిపెడితే వీడు కళ్ళంచం ముందు వీడు తింటాడు అంతే. ఇందులో ఉప్పు తక్కువైంది, ఇందులో కారం తక్కువైంది భావాలు వాడికి అందవసరం. వాటన్నిటికీ అతీతంగా ఉంటున్నటువంటి స్థితి ఇది. Karmic necessity that is prolonging the difficult and cruel situation by the unintelligent idealist and his simultaneous refusal to cooperate in this period of karmic necessity. His simultaneous refusal to cooperate in this period of karmic necessity that is prolonging the difficult and cruel situation and leading him individually to sink deep into glamour. The simplification of the world's problem in terms of matter comes through a recognition of the essential dualism underlying events. I commend this to all students, suggesting that they base optimism on the long-range vision endorsed by the heavens and corroborated by the activity of the stars, and thus feel sure of the ending of the immediate tragic situation. Ending of the immediate tragic situation ఎప్పుడు అవుతుంది?
ట్రాజిక్ సిచ్యువేషన్స్ అంటే వీడికి వెళ్ళే అన్నాను అలా ఢీ కొనుక్కుంటాం. చుట్టుగా ఉన్న విషయాలతో ఢీ కొనడం కాదు వీడికి కావాల్సింది. ఢీ కొంటే మనకి తలకి బొప్పు కడుతుంది, అది చెప్తున్నాను. సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఎండార్స్డ్ బై ద హెవెన్స్ ఆన్ ది లాంగ్ రేంజ్ విజన్ అన్నాడు. The simplifications of the world's problems in terms of matter comes through a recognition of the essential dualism underlying events. చోటులో ఎసెన్షియల్ డ్యూయలిజం అంటుంటాడు. అంటే వీడు ప్రజ్ఞ ప్లస్ పదార్థం రెండు, వీడు ఫార్మ్ ఆస్పెక్ట్, వీడు క్వాలిటీ ఆస్పెక్ట్, అపియరెన్స్ ఆస్పెక్ట్, క్వాలిటీ ఆస్పెక్ట్ రెండు ఉంటుంటాయి వాడు. దాన్ని ఏమన్నారంటే ఎసెన్షియల్ డ్యూయలిజం అంటారు. సో అండర్లయింగ్ ఆల్ ఈవెంట్స్, ఎసెన్షియల్ డ్యూయలిజం అండర్లయింగ్ ఆల్ ఈవెంట్స్ ఉంటుంటుంది. సో వీటిలో ఒక సోలార్ ఫైర్ యాజ్ ఇట్ షోస్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఏ ట్రాన్సెండెంటల్ ఐడియలిజం అండ్ రేడియన్స్ బై ద అన్ఇంటెలిజెంట్ ఐడియలిస్ట్ అండ్ హిస్ సైమల్టేనియస్ రిఫ్యూజల్ టు కోఆపరేట్ ఇన్ దిస్ పీరియడ్ ఆఫ్ కార్మిక్ నెసెసిటీ. సో వీడు ఏం చేస్తాడు, మామూలు ఒక సామాన్య మానవుడు అన్ఇంటెలిజెంట్ ఐడియలిస్ట్ ఏం చేస్తున్నాడంటే సైమల్టేనియస్ రిఫ్యూజల్ టు కోఆపరేట్ ఇన్ దిస్ పీరియడ్ ఆఫ్ కార్మిక్ నెసెసిటీ. ఇప్పుడు ప్రజ్ఞగా ఉంటుండే దాన్ని చూడడం అంటుంటే వీటిలో జారిపోతుంటుంది కూడా, అది జరుగుతుంది వీటిలో. So the non-another period of karmic necessity that is prolonging the difficult and cruel situation and leading him individually to sink deep into glamour. దానివల్ల ఏమవుతాడు వాడు అంటే ఎసెన్షియల్ డ్యూయలిజం సృష్టిలో ఉంది. ఎదుటివాడిని వెంకట్రావు గారు అని పిలిచి మనం మాట్లాడుతున్నప్పుడు అట్ ది సేమ్ మూమెంట్ యూ షుడ్ రిమెంబర్ హిమ్ యాజ్ ఎ సోల్. అది లేకుండా కేవలం వెంకట్రావు గారిని మాట్లాడుతున్నంత కాలం మనకి క్రైసిస్ను డిఫికల్టీస్ ఇవన్నీ ఉంటుంటాయి. ఆ విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. దీని గురించి ఇంకొక పాయింట్ ఉంది, అది చెప్పుకున్నాము నెక్స్ట్ క్లాస్లో చెప్పుకున్నాం, అది చెప్పుకుంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయ న్యాయేన మార్గేణ మహీం మహేషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.